మత్తయి సువార్త 7:28 మనం చూస్తే యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఇంకా ఏలయనగా ఆయన వారు శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. యేసు బోధ ఎలా ఉండే? చాలా మంది ప్రసంగం చేస్తారు కదండి. ఇప్పుడు కూడా మన దేశంలో ఎన్నో వేల మంది ప్రసంగికులు ఉన్నారు. కానీ ఒక్కొక్కరి ప్రసంగం, ఇప్పుడు మా ఇంట్లోనే మేము ముగ్గురున్నాం. ముగ్గురిది ఎలా ఉంటది? ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటది. సో ఆ రీతిగా ఇక్కడ చూస్తున్నాము. ఆయన ప్రసంగం చేసినప్పుడు, యేసు ప్రసంగం చేసినప్పుడు ఈ మత్తయి సువార్తలో రాయబడి ఉంది, ఆయన అధికారము గల వాని వలె. అంటే ఎలా ప్రసంగించాడంట? మామూలుగా ప్రసంగం చేయలేదు, అధికారముతో ప్రసంగించాడు. దయ్యాలు వెళ్ళగొట్టడం కానివ్వండి, ప్రసంగం చేస్తున్నప్పుడే దయ్యాలు పారిపోయింది. అయ్యో నీ తల్లి ఎవరు అని అడిగి ఒక దయ్యం కేకలు వేసింది. ఆ రీతిగా యేసు ప్రభు యొక్క ప్రసంగము, యేసు ప్రభు ఒక పరిచర్య మనం చూసినట్లే అధికారము గలదిగా ఉండెను అని రాయబడి ఉంది. ఇంకా మత్తయి 12:28 రాయబడి ఉంది. ఏమంటున్నాడు యేసు ప్రభు? మత్తయి 12:28 దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను ఎలా వెళ్ళగొడుతున్నాను అంటున్నాడు? దేవుణ్ణి ఆత్మ వలన. ఎలా వెళ్ళగొడుతున్నామండి ఈ రోజు కూడా? ఏదో మా సొంత శక్తి అనుకుంటున్నారా? లేదు. ఒక వాక్యం ఉంది, మా సొంత భక్తియు కాదు, మా సొంత బలము కాదు, మా సొంత శక్తియు కాదు, కానీ మేము కలిగినది యేసు అనే నామము. యేసు అనే నామము అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా మొదటిది మనం చూసినాము అథారిటీ అని చూసినాం, అధికారము, దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం. ఇంకా అధికారం దేనికి కావాలి? పాపము నుండి విడుదల పొందడానికి. లూకా సువార్తలో మనం చూస్తున్నాం 5:21 మనం చూసినట్లయితే, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకున్న సాగిరి అని రాయబడి ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా వింటే మరి ఏం చేశారంట? మాట చెప్పలేదు బయట. ఏం చేశారు? ఇప్పుడు చాలా డేంజర్ ఏం తెలుసా? మీరు పక్కన అలా కూర్చున్నారు కదా, పక్కన కూర్చున్న వారి ఆలోచన అంతా మీకు తెలిస్తే ఎలా ఉంటది? పక్కన ఉన్న వారికి డేంజర్ కదా. డేంజర్. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము వారి యొక్క ఆలోచన యేసుకు తెలిసిపోయిందంట. అక్కడ రాయబడి ఉంది, శాస్త్రులను పరిశులను దేవ దూషణ చేయుచున్న వీడెవడు అని, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపంను క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. వారి ఆలోచన యేసుకు తెలిసింది అని మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే అదే 5:24 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, వెంటనే యేసు వారి ఆలోచనని ఎరిగి ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్కడ మనం చూస్తున్నాము, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణ్ణి చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానా నేను అని రాయబడి ఉంది. యేసు ఏమంటున్నాడు? ఆయన మామూలుగా ఆ పక్షవాయు గల వాణ్ణి చూసి మాట్లాడడం మాత్రం లేదు. ఆయన ఏమన్నాడు? నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని క్షమించడం మాత్రం కాదు, పాపములను క్షమించడం మాత్రం కాదు, అక్కడ రాయబడి ఉంది, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏముంది? అధికారం ఉంది. అంటే ఇప్పుడు నాకు ఒకవేళ మీ పాపములన్నీ క్షమించే అధికారం నాకు లేదండి. అంటే పాపములు క్షమించే అధికారము మన ఎవ్వరికి, అంటే నా పాపము క్షమించమని చెప్పి నేను దేవుణ్ణి అడగొచ్చు, కానీ మీ పాపమును క్షమించే అధికారం నాకు విరోధంగా చేసినట్లయితే నేను క్షమించవచ్చు. కానీ అందరి పాపమును క్షమించే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకు మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని
మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి అని రాయబడి ఉంది. పక్షవాయువు గల వాణ్ణి చూచి ఆయన ఏం చేశాడు, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. యేసు ప్రభు ఆ పక్షవాయు గల వాణ్ణి లేచి పొమ్మని అంటే ఏ అధికారముతో, ఎటువంటి అధికారముతో? ఇంకా వాక్యంలో చూస్తే యోహాను సువార్త 14:12 రాయబడి ఉంది, నేను తండ్రి యొద్దకు నేను వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని రాయబడి ఉంది. అంటే ఏ అధికారముతో? ఇక్కడ రాయబడి ఉంది, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక. అంటే తండ్రి యొద్దకు వెళ్ళి ఏం జరిగిందండి మనందరికీ తెలుసు. తర్వాత యోహాను సువార్త తర్వాత వస్తున్న అపోస్తలుల కార్యం మనం చూస్తే యేసు ప్రభు ఆకాశానికి ఎత్తబడిన తర్వాత ఏం జరిగింది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తే పరలోకము నుండి, ఆకాశము నుండి పెంతెకొస్తే దినమందు ఏం జరిగింది? అక్కడ కూర్చున్న అందరి మీద 120 మంది మీద కూడా దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ప్రారంభమైన 120 మందితో పాటు ఈ రోజు ఒకవేళ చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా ఎన్నో లక్షలాది మంది పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారండి. నేను చాలా దేశాలు విని ఉన్నాను. ఇప్పుడు వరకు 57 దేశాలు వెళ్ళి దేవుని సువార్తను ప్రసంగించి ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని దేశాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా, ఒక దేశం వెళ్ళానండి, లండన్ దగ్గర ఒక దేశము. ఆ దేశంలో పోతే డబ్లిన్, అక్కడికి పోతే నేను చూశాను, అందరు వాళ్ళ ఎన్నికలు కూడా తల ఎంట్రుకలు కూడా వైట్గా ఉంటుందండి. ఎవరికి మన భాష తెలియదు, అందరూ ఇంగ్లీష్ మాట్లాడేవారు. అందరిని చూస్తే అయ్యో వీళ్ళందరూ నమ్ముతారా, పరిశుద్ధాత్మ నమ్ముతారా, మనము ఇండియాలో చేస్తున్నట్టు చేస్తే వీళ్ళు నమ్ముతారా, అది ఏమేమో ఆలోచించాను. సడన్గా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ఆమె అలా కేకలు వేసి వచ్చి డామని, ఇప్పుడు ఇందాక పడ్డారు కదా, అలా వచ్చి పడ్డారు. ఇంకా చూస్తే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి అలా వెలవెలించడం చూస్తే అందరూ అన్ని భాషలు మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు నేను అన్నాను, అందరూ ఎవరెవరు పరిశుద్ధాత్మ కావాలో ముందుకు రమ్మంటే మొత్తం చర్చి ముందుకు వచ్చారండి. నేను అన్నాను, అలా ఇట్లా లైన్గా వచ్చి నిలబడ్డారు. అందరూ చేతులు పట్టుకోండి అన్నాను, చేతులు పట్టుకున్నారు. అప్పుడు దానిలో ఒక్క స్త్రీని పిలిచి, నువ్వు వాళ్ళని పట్టుకో, నేను నీ చేయి పట్టుకుంటాను అన్నాను. ఏం చేశాను తెలుసా? ఆమె చేయి పట్టుకొని లార్డ్ టచ్ అన్నాను, అంతే. ఏం జరిగింది తెలుసా? మొత్తం లైన్గా నిలబడిన వాళ్ళందరూ కింద పడి కొట్టుకున్నారండి. పురుగులు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు. అభిషేకంతో నింపబడ్డారు. తర్వాత వెంటనే మనం చర్చ్ ఖాళీ చేయాలి, అది ఇది. ఆ విదేశంలో అలాగే ఉంటుంది. ఈ టైం కంటే టైంకి ఖాళీ చేయాలి చర్చ్. చాలా ఖాళీ చేయాలని చెప్పిన వారు తర్వాత చూస్తే ఇంకా గంట సేపు నిలబడ్డారండి. నిలబడి సాక్ష్యం చెప్పడము, సంతోషపడము, గంతులు వేయడము. వాళ్ళ తిండి అంతా మర్చిపోయారు. తిండి అన్నది తెచ్చుకుంటారు ఇంట్లో నుండి. అందరూ ఒక్కొక్క పెద్ద బాక్స్ తీసుకొస్తారు, అందరు షేర్ చేసి తింటారు. వాళ్ళందరూ కూడా సంతోషపడి, అబ్బా ఇటువంటి పరిశుద్ధాత్మ మేము ఎక్కడా పొందలేదు. లండన్ పోయినప్పుడు కూడా అలాగే జరిగింది. ఆ రీతిగా ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా, ఇప్పుడు నేను కొంచెం ట్రావెల్ చేయడం తగ్గించాను, కానీ సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 2-3, పోయిన సంవత్సరం అనుకుంటా, లేదా అందుకు ముందు సంవత్సరం 1 నెల వెళ్ళాను. 15 రోజులు సింగపూర్, 12 రోజులు దుబాయ్ వెళ్ళాను. అన్ని రోజులు కూడా సేవ చేశానండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వెళ్ళినా దేవుని ఆత్మ సంచరణ చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే లూకాసు వార్త 9:1, లూకాసు వార్త 9:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి అని రాయబడి ఉంది. ఏం అనుగ్రహించాడంట? శిష్యులను పిలిచి అధికారమును అనుగ్రహించాడు. హీ గేవ్ హిమ్ పవర్ టు క్యాస్ట్ అవుట్ ద డీమన్స్. అంటే వారికి పవర్ని ఇచ్చాడు దేవుడు.
ఇంకా లూకాసు వార్త 10:19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఇంకా దేని మీద అంటే ఇప్పుడు పోయి పాము మీద తేళ్ల మీద పోయి తొక్కకండి, అలా చెప్పబడి ఉందని. అంటే దీనికి అధికారము, సర్పములు, పాములు, తేళ్లు ఇవన్నీ కూడా అపవాదికి సాదృశ్యం అండి. ఇవన్నీ దేనికి సాదృశ్యం? అపవాదికి సాదృశ్యం. జాగ్రత్తగా మనం ఉంటే ఒకవేళ పాములను చంపొచ్చు, కానీ నేను చంపి ఉన్నాను, చాలా పాములను చంపి ఉన్నాను చిన్నప్పటి నుండి. ఎప్పుడు నా 7th క్లాస్ నుండి పాములను చంపి ఉన్నాను మా గ్రామ ప్రాంతంలో. సరే, ఎనీవే, ఈ వాక్యం మనం చూసినట్లయితే అధికారము అనుగ్రహించి ఉన్నాను అని రాయబడి ఉంది. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. మనకు అది ఏం చేయదంట, హాని చెయ్యదు అని చెప్పి రాయబడి ఉంది. చివరిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని రాయబడింది. మనందరికీ ఎటువంటి ఆత్మ ఇయ్యలేదంట? పిరికితనమైన ఆత్మ ఇవ్వలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 రాయబడి ఉంది. ఏమని? దేవుడు మనకు శక్తియు, ఎటువంటి ఆత్మ అండి? శక్తియు. ఎంతమందికి శక్తి కావాలి? మనకు శక్తి కావాలి. రెండోది ఏం కావాలంట? ప్రేమయు. మూడోది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, సౌండ్ స్పిరిట్. అంటే మీకు ఉన్న స్పిరిట్ ఎలా ఉండాలంటే టక్కని అన్నిటిని వివేచించగలిగే ఒక జ్ఞానము మనకు కావాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండినప్పుడు గొప్ప కార్యంను మన జీవితంలో చేస్తాడు. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.